బిఎల్ఓని సస్పెండ్ చేసి 40 మందికి షోకాస్ నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు తప్పితే ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరం ఎవరి మీద తూతు మంత్రంగా చేశారు తప్పితే ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. అందుకనే ఈరోజు నిన్న చీఫ్ సెక్రటరీ గారికి ఈయన మీద ఎంక్వైరీ చేసి ఎన్నిక విధుల నుంచి ఈయన్ని తప్పించాలని, లేదంటే విశాఖ నగరంలో సరిగ్గా ఎలక్షన్లు జరగవని చెప్పి ఈయన పక్కన పెట్టాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఎలక్షన్ కమిషన్కి నిన్న రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో చాలా రకాలైన విచిత్రాలు గత ఏడాది కాలం నుంచి కూడా డూప్లికేట్లు మృతులోట్లు తొలగించాలని మేము సంవత్సరం నుంచి ఏ బూతుల్లో అయితే ఉన్నాయని తొలగించమని అడిగామో తొలగించిన పాపాను పోల. అదే రకంగా మొన్న అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదాలో 8,500 ఓట్లు తొలగించారు. ఇప్పుడు మొన్న నెల 2 నెలల క్రితం శ్యామలరావు మీటింగ్ పెడితే మా కళ్ళెదురుగుండానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు. 30,000 ఓట్లు ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని. ఆ పెన్ డ్రైవ్ తీసుకుని బిఎల్ఓలు మా బిఎల్ఏలను పిలవకుండా ఎంక్వైరీకి వెళ్ళి 8,500 ఓట్లు తీశారు. ఆ తర్వాత మొన్న ఆగస్టు నెలలో స్పెషల్ డ్రైవ్ జరిగింది, ఇంటింటికి మీకు తెలుసు. అప్పుడు 8,500 ఓట్లు తీసి ఇప్పుడు 17,500 తొలగించామని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. మరి ఈ 17,500 కూడా మా పార్టీ బిఎల్ఏలు, అన్ని పార్టీలు బిఎల్ఏలు ఉన్నప్పుడు బిఎల్ఓలు చేయాలి. కానీ ఈ మతలం ఏంటని నేను అడుగుతున్నా. డోర్ టు డోర్ తిరిగినప్పుడు నువ్వు 8,500 తీసావు, వాళ్ళు 30,000 పెన్ డ్రైవ్ ఇచ్చినప్పుడు 17,500 తీయవలసిన అవసరం ఏముంది? మా బిఎల్ఓ లేకుండా చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ ప్రజాస్వామ్య దేశంలో బిఎల్ఓలతో పాటు అన్ని పార్టీలు బిఎల్ఏలు ఉండాలా? అప్పుడు 8,500 తీసి ఇప్పుడు 17,500 తీస్తున్నామంటే ఈ కలెక్టర్ గారి ప్రమేయం లేకుండా ఇది ఎందుకు జరుగుద్ది? మొదటి ప్రశ్న. అంతేకాకుండా నియోజకవర్గంలో సుమారు 28,000 ఓట్లు వచ్చినాయి అన్నారు కొత్తవి. ఓకే, సచివాలయ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫై చేయాలి. అలా వెరిఫై చేయకుండా వాళ్ళు ఫోన్లు చేసి సంబంధిత సచివాలయం దగ్గరికి కాపీలు తెమ్మంటున్నారు. ప్రూఫ్లు, ప్రెసిడెంట్ ప్రూఫ్లు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళాలా? ఎప్పుడైనా సరే ఎన్నికల్లో గతంలో విఆర్ఓలు కానీ దానికి స్పెషల్ స్టాఫ్ ఉండేవారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్కి ఆశా వర్కర్లు కానీ డ్వాక్రా సంఘాల నుంచి వచ్చి పార్టీలకు అతీతంగా చేసేవాడు. వీళ్ళకి తెలియదు ఎలక్షన్ ప్రక్రియ, వీళ్ళు పెట్టొద్దని చెప్పినా సరే వినకుండా ఈ సచివాలయ సిబ్బందిని పెట్టారు. వాళ్ళకి తెలియదు. ఇంటింటికి వెళ్ళమని ఎన్నోసార్లు జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ కూడా చేసి చెప్పాను నేను. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. సార్ ఇంటింటికి బిఎల్ఓలు వెళ్ళట్లేదు వెరిఫికేషన్కి, ఆఫీసు రమ్మంటున్నారు. దానివల్ల వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేదు ఏంటని చెప్పి వెరిఫికేషన్కి వెళ్ళకపోవటం వల్ల కొంతమంది ఓట్లు రావట్లా. 15-20 సంవత్సరాల నుంచి 4-5 ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు లేవు. 15-20 సంవత్సరాల నుంచి తూర్పు నియోజకవర్గంలో లేకుండా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు ఓట్లు కొన్ని వందలు ఉన్నాయి, డెత్తులు కొన్ని వందలు ఉన్నాయి. మేము ఎన్నిసార్లు చెప్పినా రిమూవ్ చేయరు. కలెక్టర్ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తొత్తు, ఆయన విధుల నుంచి తీస్తే కానీ సవ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా విశాఖ నగరంలో ఎన్నికలు జరగవు. కింద మీకు చెప్పారు, తూర్పు నియోజకవర్గంలో, నార్త్ నియోజకవర్గంలో, వెస్ట్ నియోజకవర్గంలో కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే వాళ్ళే లేరు. అలాగే 17,500 ఓట్లు తొలగించారు. ఏ రకంగా తొలగించారు? ఫామ్ 6లా, ఫామ్ 8లా, డెత్లా? దానికి స్పష్టత ఇవ్వమంటే ఇంతవరకు స్పష్టత లేదు. అలాగే 18 సంవత్సరాల యువకులు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. వాళ్ళకు వయసు రాకుండా పెట్టుకోమన్నారు. వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఓటు ఇవ్వాలి కదా, దాని మీద శ్రద్ధ లేదు, పట్టించుకునేవాడే లేడు. ఓటు కల్పించాల్సి ఉంది. వాళ్ళకు ఓటు ఎక్కువ, వాళ్ళది కూడా రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇంకా ఏ ఓటర్లు ప్రోత్సహించమంటే ఎక్కడి నుంచి ప్రోత్సహిస్తారు చెప్పండి? డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలల్లో వారికి ఓటు ఇవ్వకుండా వారి దరఖాస్తును తిరస్కరించడం ఇక్కడ విశేషం. యువ ఓటర్లు రమ్మంటే ఎలాగొస్తారు? వయసు వచ్చే వరకు బిఎల్ఓ లాగిన్లో ఇటు నుంచి
వారికి అర్హత రాగానే ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలా చేయట్లేదు. ఇంకా విశేషం ఏంటంటే పోయిన సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో పెట్టిన ఓట్లు కూడా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా సబ్మిట్ లోనే ఉన్నాయి. జనవరి 5 వరకల్లా అయిపోవాలి రూల్ ప్రకారం. మన జనవరి 5 వరకు చేసిన వాళ్ళందరికీ ఓటేవారు. ఇప్పటికీ వాళ్ళందరూ సబ్మిట్ లోనే ఉండిపోయి పోయిన సంవత్సరం ఆగస్టులో పెట్టిన ఓట్లు. అలాగే తుది జాబితా బూతుల వారీగా పరిష్కరిస్తే సుమారు 2500 కొత్త ఓట్లు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో మాకు సమాధానం చెప్పరు. కొన్ని బూతుల్లో మినిమం 100 ఓట్లు తిరస్కరించారండి. కనీసం 282 బూతుల్లో ఒక 40-50 బూతుల్లో 50 నుంచి 100 ఓట్లు తిరస్కరించారు. ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియని పరిస్థితి. ప్రతి బూత్లో కూడా ఆ రోజు బిఎల్ఓలు బిఎల్ఏలు తిరిగినప్పుడు డెత్లు రాసుకున్నారు. డెత్ సర్టిఫికేట్లు ఉండవు చాలా మందికి. ఆ ఇంటి పక్కన ఈ ఇంటి పక్కన ఎంక్వైరీ చేసి పంచనామా చేసి అవి డిలీట్ చెయ్యాలి. జాయింట్ కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు చెప్పాం, డైరెక్షన్ ఇచ్చారు. కానీ ఆ డెత్ సర్టిఫికేట్ ఆ డెత్లు తీయలేదు, ఆ డబుల్ ఎంట్రీలు తీయలేదు. ఉదాహరణకు మీకు బూత్ నెంబర్ 6 36 మంది డెత్ ఓట్లు ఉన్నాయండి ఒక్క దగ్గరే. అదిగో ఆయన ఓటే 36 ఒకే బూత్లో ఉన్నాయి, ఒక వార్డులో తీలా. గతంలో పెద్దపేటలో 160, 161, 162 బూతుల్లో కనీసం 200-300 పైన డెత్తులు తీయలేదని సంవత్సరం కాలంగా ఢిల్లీ నుంచి కలెక్టర్ దాకా వయా అమరావతి మీదుగా ఎన్నికల అధికారులని కలెక్టర్కి చెప్పిన ఆ బూతుల్లో కూడా ఇప్పటి వరకు డెత్తులు తీయలేదు. అదే రకంగా అన్ని ఓట్లలో అదే పరిస్థితి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఓట్లు 2 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ ఎంక్వైరీ అంత బాగుంది. ఇదిగోండి కొత్త ఓట్లు పాత ఓట్లు డబుల్ వచ్చిన కొత్తలో డబుల్ ఎంట్రీలు వచ్చి యాక్సెప్ట్ చేసినట్లే ఎడిషన్ లో డబుల్ ఓట్లు. ఒకరికి ఒక ఇంట్లో 2 బూతుల్లో ఓట్లు ఉన్నాయి. కొన్ని ఒకే పోలింగ్ స్టేషన్లో 2 బూతుల్లో ఉన్నా పర్వాలేదు. నేను పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నాను, మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో 5 ఓట్లు ఉంటే మా 4 ఓట్లు గిరిజన భవనం, మా కోడలది 7th డే స్కూల్. పోలింగ్ స్టేషన్లు వేరు. పోలింగ్ స్టేషన్లో 3-4 బూతులు ఉంటాయి, పక్క బూతులు లేని పర్వాలేదు. సంవత్సరం నుంచి కొన్ని వందలు చెప్పాం మేము ఎలా ఉన్నాయని. మా ఇంట్లో మా కోడలదే లేదు పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినని. ఇదిగోండి ఒకే ఫ్యామిలీలో 3 బూతులు ఉన్నాయి చూడండి. వివిధ పోలీస్ స్టేషన్లో ఒకే పోలీస్ స్టేషన్లో 3 బూతులు ఉంటే పర్లేదు. వేరు పోలింగ్ స్టేషన్లో వేరు బూతుల్లో ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కలెక్టర్ గారి దృష్టికి తెచ్చినా ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు తప్పితే ఇది తప్పు అని ఏ రోజు ఒప్పుకోడు. కన్నబాబు గారు, నేను విష్ణుకుమార్ రాజు గారు ఎన్నిసార్లు శ్యామలరావు గారు ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళాం, చెప్పాం, ఎన్ని లెటర్లు పెట్టినా నెమ్మక నీరెత్తని పరిస్థితి. అలాగే ఒకే కుటుంబంలో ఓటు 2-3 పోలింగ్ కేంద్రం అవన్నీ మనందరికీ తెలుసు. ఇంకపోతే విచిత్రం ఏంటంటే 2 ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక అతనికి లెటర్ పంపించారండి. అతను పాపం ఒక రిజెక్ట్ చేయమని పెట్టాడు. 2 రిజెక్ట్ చేసి పార్లోకి. ఇదిగోండి డిలీట్ ఎల్లో మార్క్ చేసి పెట్టాం. ఇదిగోండి 2ది ఇలా ఒక్కోటి చూపించినా మీకు కట్ల ఉన్నాయి. ఇదిగోండి పాపం 1 తీసేయమంటే 2 తీసేశారు. ఈ కుర్రోడు నిజాయితీగా చెప్పిన పాపానికి పేరు కూడా అబ్దుల్ వాజుద్దీన్. 2 తీసేశారు. మీరు బహుశా నేను కూడా వినలేదు, మీరు కూడా వినుండకపోవచ్చు. ఒక ఓటర్ కార్డు నెంబర్ మీద వేరు బూతుల్లో 2 ఓట్లు ఉన్నాయండి. ఎపిక్ నెంబరు డూప్లికేట్ ఓటు వచ్చినా ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది. 2 బూతుల్లో 2 ఓట్లు ఉంటే 2 ఎపిక్ నెంబర్లు వచ్చినాయండి.
ఎక్కడా లేదు. నేను ఇదే మొదలు పెట్టాం. డూప్లికేట్ ఓట్లు ఉన్నా కార్డు ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది. సపోజ్ నాకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, వేరువేరుగా ఉంటాయి. ఒకే ఎపిక్ నెంబర్తో 2 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 2 ఎపిక్ నెంబర్లతో ఉంటాయి. ఈ డూప్లికేట్ 2 ఒకే ఎపిక్ నెంబర్తో ఉన్నాయి. ఏది? బూత్ నెంబరు 67, బూత్ నెంబర్ 70 ఒక అతను ఉంది. సీరియల్ నెంబర్ 618, సీరియల్ నెంబర్ 1435. ఒక ఎపిక్ నెంబరు, ఒకటే ఎపిక్ నెంబరు, 2 ఓట్లు ఉన్నాయి. బూత్ నెంబర్ 4, బూత్ నెంబర్ 12, 599, 514 సీరియల్ నెంబర్. ఒక వ్యక్తిది బూత్ 12, బూత్ 10, సీరియల్ నెంబర్ 532, సీరియల్ నెంబర్ 781. ఇదిగోండి మార్కర్ చేసి. ఇదిగోండి అర్థం ఇక్కడ. అసలు ఒక పేజీలో చూడండి ఎన్ని డిలీషన్లు ఉన్నాయో. ఇదిగోండి మార్కర్ చేసింది అది 2 ఎపిక్ నెంబర్తో. 2 ఓట్లు ఉన్న ఒక ఎపిక్ నెంబర్ మీద ఉండాలి కదా, వేరు వేరు ఉంటాయి. ఇది ఒకే నెంబర్. 2 బూతుల్లో 2 ఓట్లు ఒకే ఎపిక్ నెంబర్. మామూలుగా 2 ఉండాలి. అలాగే ఒక పేజీ చూడండి ఎన్ని డిలీషన్లు ఉన్నాయా. బోనస్ ఎన్ని ఓట్లు ఉన్నాయి చూడండి డిలీషన్ ఒక పేజీలో. వేరు నెంబర్తో కామన్ గా ఉంటాయి. ఎందుకంటే ఆ బూత్ సీరియల్ నెంబర్ వేరే కాబట్టి వేరు 2 కార్డులు పెట్టుకుని 2 ఓట్లు వేయడానికి వెళ్తారు. కానీ ఏంటంటే ఒకటే కార్డు వేరు బూతులు అనమాట. అక్కడికి వెళ్ళి అదే కార్డు 2 కార్డులు తీసుకెళ్ళక్కర్లేదు. ఒక కార్డే, ఒక కార్డు సరిపోద్ది కదా. మరొక కార్డు సరిపోద్ది కదా. 2 బూతులకి ఒక కార్డు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. వేరు బూతులు కదా సార్. అందుకే వేరు బూతులు బూతులు కదా. చేసేసుకుంటాడు, చేర్పేసుకుంటాడు. చేసిన వేరే ఎపిక్ నెంబర్ ఉండాలి. వేరే ఎపిక్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఒకే ఎపిక్ నెంబర్ తో 2 ఓట్లు ఎక్కడా లేదు. ఆశ్చర్యం. పేరు డూప్లికేట్ అయింది కానీ ఎపిక్ నెంబర్ ఎప్పుడు డూప్లికేట్ అవ్వదండి. ఎందుకంటే ఒకరికి ఇచ్చిన ఒకరికి ఎవరు కాబట్టి. అసలు డేటా ఇవ్వట్లేదు కదా, అదే చెప్పేది. ఫస్ట్ 40,000 తీసారన్నాం. అప్పుడు కలెక్టర్ గారు నివేదిక మీ అందరికి ఇచ్చాం 32,000 చిల్లరని. వితౌట్ నోటీస్ తీసారన్నాం. అన్నారు. బిఎల్ ఆగస్టులో స్పెషల్ డ్రైవ్ పెట్టారు. బిఎల్ఓలు బిఎల్ఏలు కలిపి. ఇందాక అదే చెప్పేది. అప్పుడు 8,500 ఓట్లు తొలగించామన్నారు. ఓకే, మా బిఎల్ఓలు కూడా బిఎల్ఏలు కూడా ఉన్నారు కాబట్టి తిరిగారు కాబట్టి ఓకే. మరలా వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు పెన్ డ్రైవ్ 30,000 తీసుకెళ్లిన తర్వాత 17,500 తొలగించామని చెప్తున్నారు. 17,500 ఏ తొలగించారో మాకు లిస్ట్ ఇవ్వమంటే ఇట్లా. అబ్జెక్షన్ టైంలోనే జస్ట్ అబ్జెక్షన్ కి డ్రాఫ్ట్ రూల్ లో ఉన్న తప్పులు ఎతకండి అని చెప్పి మనకి ఇచ్చిన టైంలో మరి ఇవ్వాలి కదా. అంతేనే 18,500 ఇది కలిపి 15,500 5,000 కలిపి ఇంటింటికి తిరిగిన ఎస్ఆర్సీ స్టార్ట్ అయిన కాడి నుండి మన జనవరి 5 లిస్ట్ రిలీజ్ అయ్యే టైంకి 8,500 తొలగించారు. మా వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. మా బిఎల్ఏలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. ఈ 17,500 క్లారిటీ ఏంటంటే ఒకట్లా డెత్తులు తీసారా, డబుల్ ఎంట్రీలు తీసారా, ఫామ్ 6 తీసారా, 18 ఏళ్ళ వయసు డబుల్ ఎంట్రీ ఉంటే ఏమన్నా తీసారా, అసలు ఏం చేశారు? ఇప్పుడు 15 మీకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 15-20 సంవత్సరాల నుంచి 4-5 సార్లు ఓటేసిన వాళ్ళు ఓట్లు లేవు. 15-20 సంవత్సరాల నుంచి అసలు నియోజకవర్గంలో లేని వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఇదిగో పెదవాళ్ళచేరులు ఉన్నాయి, శివాజీపాలెంలు ఉన్నాయి, అల్లోవాళ్ళు ఉన్నాయి, డైరీ ఆదర్శనాలు ఉన్నాయి. డేటా ఏమన్నా సరే ఏదో పేరు ఆడు అప్లై చేసిన నెంబర్ ఇస్తాడు. ఆ డోర్ నెంబర్ కూడా ఏమివ్వడు. ఆడు ఎక్కడని మేము ఎత్తుకోవాలండి, అది నిజమా కాదని తెలుసుకోవడానికి. ఫామ్ 6 వచ్చింది అంటాడు కొత్తది. ఏంటి ఏ డోర్ నెంబర్ తో వచ్చిందంటే డోర్ నెంబర్ ఎవడు పలానా శివ పెట్టాడు. శివ అంటే ఎక్కడోడండి, అంబీపీలో శివ అంటే ఎంతమంది ఉంటారు. అది ఎప్పుడో ఇచ్చారనుకోండి, అది నిజంగా దొంగ ఓటా లేకపోతే ఒరిజినల్ ఓటా అని మా బిఎల్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాడు. ఆ లిస్ట్ డోర్ నెంబర్ తో చక్కగా ఇవ్వండి ఎవరు ఓన్లీ అంటే అప్లై చేసిన అప్లై నెంబర్ ఇస్తామండి చూసుకోండి అంటాడు. అప్లై నెంబర్ ఇవ్వడం ఏంటంటే మొత్తం డీటెయిల్ చెప్తే మా బిఎల్ఏ వాళ్ళతో పాటు తిరుగుతాడు కదండి. ఎవరు తొలగించిన వాళ్ళది ఎపిక్ నెంబర్ ఇస్తానంటాడు, డోర్ నెంబర్ ఇవ్వని అంటాడు. ఇదేంటండి ఎపిక్ నెంబర్ ఇస్తే మెయ్యండి మేము ఎక్కడ ఉందో ఆ బూతులు ఎక్కడ ఉందండి, ఎన్ని ఓట్లు ఎత్తుకుతామండి.